మాటలు ప్రకటనలు మనం ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, ముఖ్యమంత్రులు మంత్రుల నుంచి మనం వింటూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రాజెక్టుల విషయంలో మాత్రమే సాకారం అవడం ఇప్పుడు దాకా వచ్చింది. అయితే ప్రస్తుతం కుప్పం వరకు కూడా నీరు ఏదైతే కృష్ణమ్మ నీరుని కుప్పం వరకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి, అది ఆచరణలోకి వచ్చినటువంటి తరుణం కూడా ఇవాళ మనం చూసాం కళ్ళారా కూడా. ప్రస్తుతం కుప్పం సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరమసముద్రం వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. జలహారతి ఇవ్వడం అంటే ఇక్కడకు నీరు వచ్చాయి స్పష్టంగా. ఏదైతే శ్రీశైలం నుంచి ఇక్కడ గంగమ్మ, కుప్పంలో గంగమ్మ గంగ జాతర చాలా ఫేమస్. సో కృష్ణమ్మను గంగమ్మకు కూడా తీసుకొస్తాం అని గతంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆచరణలో కూడా ఇదే చూపిస్తున్నారు. ఎందుకంటున్నానంటే ఈ విషయం పైన గత కొన్ని దశాబ్దాలుగా రాయలసీమ సంబంధించినటువంటి పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో పురోగతి కొంత వస్తూ ఉన్నప్పటికీ అవి అనుకున్న సమయంలో పూర్తి కాకపోవడం, లేదా అనుకున్న విధంగా జలాలు ఇవ్వడం అయితే మాత్రం పూర్తి స్థాయిలో జరగలేదు. సో ఆ ప్రక్రియలో ఒక ముందడుగే కాదు, ఖచ్చితంగా కుప్పం ప్రాంతానికి కూడా నీరు వచ్చినటువంటి పరిస్థితి గతంలో కూడా మనం చూసాం. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హడావుడిగా వచ్చి ఇక్కడ ఈ ప్రాంతానికి నీళ్లు వచ్చాయి, మేము నీళ్ళు తీసుకొచ్చామని చెప్పి బటన్ నొక్కుతున్నటువంటి దృశ్యాన్ని కూడా మనం చూద్దాం ఇప్పుడు. సో ఇది కూడా శ్రీనివాస్ సంబంధించి అక్కడ నీరు వచ్చాయి అని చెప్పి బటన్ నొక్కి అక్కడ తాత్కాలికంగా ఏదైతే అవి ఏర్పాటు చేసి గేట్లు ఏర్పాటు చేసి ఆ గేట్లలో నుంచి నీరు వదిలారు. సో అది నీరు వదిలినటువంటి దృశ్యం ఇది ఇప్పుడు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ సీన్ కట్ చేస్తే ఖచ్చితంగా ఈ కార్యక్రమం పూర్తయిన కొన్ని రోజులు కూడా కాదు, చాలా స్వల్ప వ్యవధిలోనే అక్కడ నీరు లేవు. ఇప్పుడు ఏదైతే అమర్చినటువంటి గేట్లు ఉన్నాయో అవి కూడా లేవు. తీసేస్తున్నటువంటి దృశ్యం చాలా స్పష్టంగా మనం చూడొచ్చు. ఏదైతే అక్కడ గేట్లను కూడా తొలగించి వాటిని మళ్ళీ లారీలో పెట్టి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. సో ఆ ప్రాంతం అంతా అప్పుడు దాకా మనకు నీళ్లు వచ్చాయి, నీళ్లు ఉన్నాయి అని చెప్పి కనిపిస్తూ అక్కడ బటన్ నొక్కి నీరు వదులుతున్నటువంటి దృశ్యం. అయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది అదే కాలువ, అక్కడ ఏర్పాటు చేసినటువంటి గేట్లను కూడా ఆ రకంగా తొలగించారు. సో నిజంగా నీళ్లు తీసుకొని వచ్చుంటే ఆ గేట్లు తొలగించాల్సిన అవసరం లేదు, పనులు పూర్తయినా కూడా ఆ గేట్లు తొలగించాల్సిన అవసరం అంతకంటే లేదు. సో ఆ కాలువలో నీరుంటే అక్కడ ఆందోళన కూడా చేశారు స్థానికులు. ఎట్లా పోయాయి నీళ్లు, అసలు గేట్లు ఎత్తడం ఏంటి, నీళ్లు ఉన్నట్లుగా చూపడం ఏంటి, ఇవంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా సాగునీరు అందిస్తాం, లేకపోతే పంటలు పండించుకోవచ్చు అనేటువంటి విధంగా ప్రకటనలు చేశారు. తీరా చూస్తే నీళ్ళు ఎక్కడని చెప్పి కాలువలో కూర్చొని ఆందోళన చేశారు. సో నీళ్లుంటే ఆందోళన చేసే పరిస్థితి కూడా లేదు అక్కడ. అంటే ఒక షో చేశారు, చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది దీని అన్నింటిని బట్టి చూస్తే. అంటే పూర్తి స్థాయిలో కాకపోయినా ఆ పనులు పూర్తి చేసి అక్కడ నీరు తీసుకొని వచ్చి ప్రతిసారి కూడా లేదా సీజన్లో లేకపోతే కృష్ణకు వాటర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నీరు వదులుతూ అక్కడ దాకా నీరు తీసుకొని వస్తే సంతోషమే, ఎవరు చేసిన అభివృద్ధి పని అనేది మంచిదే. కానీ హడావుడి చేసి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నుంచి ప్రస్తుతం పరమసముద్రం దగ్గర ఇవాళ గంగమ్మకు హారతి ఇచ్చారు. ఇవ్వడమే కాదు, అక్కడ ఏర్పడినటువంటి ఒక ఏదైతే చెరువు లాంటి అది ఉందో అక్కడ ఆయన కలిగి కూడా తిరిగారు. అది ఆ ప్రాంతం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు సెక్యూరిటీ పరమైనటువంటి ఇష్యూ ఉందన్నా కూడా ఆ ప్రాంతానికి ఆ నీళ్లు రావడంతో ఆనందం వేసింది అనేది చంద్రబాబు నాయుడు గారి మాటల్లో కూడా మనం విన్నాం. ఎందుకంటే నిజంగా కూడా రాయలసీమ ప్రాంతంలో అనేక మండలాల్లో ఇప్పటికీ కూడా ఎప్పుడు చినుకు పడుతుందో తెలియనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికీ ఆరుతడి పంటలు పైన ఆధారపడే ఎక్కువ మంది జీవించాల్సినటువంటి పరిస్థితి. అందుకే చాలామంది ఈ ప్రాంతాల నుంచి అటు బెంగళూరు, చెన్నైయో, హైదరాబాదో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు నేటికీ ఉన్నాయి. ఇలాంటి ప్రాంతంలో నీరు రావడం అనేది చాలా గొప్ప విషయంగా ఆ ప్రాంత ప్రజలు కూడా ఇవాళ సంబరాలు చేసుకున్న పరిస్థితులు మనం చూసాం. అయితే నీరు విషయంలో, ప్రాజెక్టుల విషయంలో ఎప్పుడు కూడా ఒక ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉన్నా, లేదా అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, లేదా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా ఒక వాగ్వివాదం, మాటల యుద్ధం ఎప్పుడు కొనసాగుతూ వచ్చేది ఈ ప్రాజెక్టుల విషయం పైన, వీటిపైన.
అంటే ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే ఖచ్చితంగా రాయలసీమ ప్రాజెక్టులకు సంబంధించిన విషయంలో 2014 నుంచి 19 వరకు 12,500 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేశామని చెప్పి చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అదే వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి ప్రభుత్వంలో చేసిన ఖర్చు 2,000 కోట్ల రూపాయలు అనేది వారి లెక్కలతో సహా ముఖ్యమంత్రి ప్రస్తుతం చెప్పారు. అంటే దీన్ని బట్టి ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, వీటిని పూర్తి చేసే విషయంలో ఎవరికి చిత్తశుద్ధి ఉంది, ఎవరు ఏ రకంగా పనిచేశారనేది అర్థమవుతుంది. అంటే దీంతో పాటుగా ఖచ్చితంగా ఏదైనా ఒక పని పూర్తి చేయాలి, లేదా ఆ ప్రాంతానికి నీరు తీసుకురావాలన్నా, మరో అభివృద్ధి పని చేయాలన్నా ఏదైనా ఒక గట్టి సంకల్పం ఉండాలి. అనుకున్న విధంగా ఆ పనులు చేసి తీరాలి. ఎవరైనా సరే, ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ కూడా, లేదా ఎవరు రాజకీయాల్లోకి వచ్చి మేము ఇవి చేస్తామని చెప్పినప్పుడు వాటిని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, లేదా ప్రాజెక్టుల విషయం పైన రాజకీయ పైన రగడ వచ్చినప్పటికీ, లేదా నిధులకు సంబంధించిన సమస్య ఉన్నా, లేకపోతే సాంకేతికపరమైనటువంటి ఇష్యూస్ ఏదైనా ఎదురైనప్పటికీ, లేకపోతే అనుమతుల విషయంలో కొంత ప్రతికూల పరిస్థితులు ఉన్నా వాటన్నిటినీ అదుపుమించి ఒక అభివృద్ధి పని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ విషయంలో ఆటంకాలు, అడ్డంకులు తొలగించడం, అసలు ఎవరు మనకు అడ్డంకి కాదు, ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎవరు నన్ను ఆపలేరు అనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ చెప్పిన మాట కాదు, కొన్ని సంవత్సరాల క్రితమే ఆయన ఒక ప్రకటన చేశారు. సో ఆయన ఏం ప్రకటన చేశారు, ఇప్పుడు ఏమి చేసి చూపించారు అనేది కూడా మనం ఒకసారి ఆ వీడియోలో చూద్దాం. నేను 2016లో అసెంబ్లీలో ఒక విషయం మాట్లాడాను. అది